మీరు ఏదైనా జాబ్ కోసం మీ అసలైన ఎడ్యుకేషన్ ని దాచిపెడుతున్నారా? అయితే అది చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే తమిళనాడుకి చెందిన కె పోరేసన్ అనే వ్యక్తి సిండికేట్ బ్యాంక్ లో అటెండర్ గా జాయిన్ అయ్యాడు అనమాట. యాక్చువల్ గా ఆ పోస్ట్ కి క్వాలిఫికేషన్ 10th గానీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. కానీ ఇతను డిగ్రీ చేశాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి జాబ్ కోసం నేను 10th వరకే చదువుకున్నాను అనే అబద్ధం చెప్పి జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం ఎలాగో సిండికేట్ బ్యాంక్ కి తెలిసిపోయింది. తెలిసిన వెంటనే జాబ్ నుంచి తీసేశారు. దీంతో అతను మెడ్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. ఇలా అన్యాయంగా తీసేశారు అని చెప్పి విచారించిన కోర్టు పోరేసన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ బ్యాంకు సుప్రీం కోర్టుని ఆశ్రయించారనమాట. అక్కడ విచారించిన కోర్టు ఇలా ఉన్నత విద్యను దాచిపెట్టి తక్కువ అర్హత ఉన్న జాబ్ లో జాయిన్ అవటం చట్ట విరుద్ధం. అలా చేస్తే తక్కువ చదువుకున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు దెబ్బతింటాయి. సో నియామక నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక్కడ డిగ్రీ చదవడం తప్పు కాదు, దాన్ని దాచిపెట్టడం తప్పు అని సిండికేట్ బ్యాంకు తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు కేసుని కొట్టేసింది అనమాట. సో ఇక్కడ ఆయన విషయంలో మెడ్రాస్ హైకోర్టు మానవత్వం చూపించగలిగింది కానీ సుప్రీంకోర్టు చూపించలేకపోయింది అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.